ఖుషి ఎక్కువ గుర్తొచ్చింది అన్నిటికన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఉగాది ఫెస్టివల్ కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ ఫెస్టివల్ అంతే. లేదు, స్టోరీ రొటీన్ గా ఏం లేదు, టోటలీ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే దీంట్లో హిందూయిజం, కంట్రీ గురించి, టెర్రరిజం గురించి, అండ్ లాస్ట్ డైలాగ్ ఆపరేషన్ సింధూర్. ఇట్ వాజ్ ఆసమ్. గబ్బర్ సింగ్ 2 కాదు, ఎందుకంటే దీంట్లో మొత్తం పోలీస్ గురించి ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ హీ స్టాండ్స్ అబౌట్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. మోస్ట్లీ ఇట్ ఈస్ పొలిటికల్ రిలేటెడ్ అని అనిపించింది. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మళ్ళీ ఒకసారి రోజు గుర్తు చేసింది ఫైట్ సీన్స్ తో. సాంగ్స్ వచ్చేసి తొలి ప్రేమ సాంగ్, ఖుషి సాంగ్, ఇవన్నీ గుర్తు చేసి మళ్ళీ ఒకసారి వెంకటేష్ పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తారు. శ్రీలీల గారిది క్యారెక్టర్ బాగుంది. కంపేర్ టు రాశి కన్నా తన స్క్రీన్ టైం అండ్ తన వెయిటేజ్ బాగుంది, చాలా బాగుంది. ఎట్లయినా ఒక ఫ్యాన్ తీస్తే మూవీ ఎట్లుంటుందో అట్లా చూపించేసింది అంతే. బాగుందండి, చాలా బాగుంది. సార్ది డాన్స్ కొత్తగా ఉంది. ఫ్యాన్స్ మొత్తం ఉగాదికి మంచి గిఫ్ట్ ఇచ్చారని అనుకుంటున్నాం మేము. చాలా బాగుంది. డాన్స్ అవని, డైలాగ్ అవని, ప్రతి ఒక్కళ్ళ శత్రువుకి సమాధానం అని నేను అంటాను. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది పెద్ద సమాధానం అని నేను అనుకుంటున్నాను. థియేటర్ మొత్తం దద్దరెళ్తుంది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మళ్ళీ చూడండి. మేము మళ్ళీ వస్తాం మూవీకి. ఈ రోజు అయితే చూసాము, మళ్ళీ వస్తాం. ఒక 2-3 సార్లు అంటే చూడాలి, అంత బాగుంది ఆ మూవీ. అదే ఏదైతే ట్రోల్ చేశారో, బాగా చేయలేదు, గ్రాఫిక్స్ ఇవన్నీ అన్నారు కదా, దానికి సమాధానం ఇది. చాలా బాగుంది, దానికి లెవెల్ అయిపోయింది. కరెక్ట్గా ఎవరు ఈసారి ట్రోల్ చేయరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయం ఉంది, పోలీస్ ఉంది, ఫ్యామిలీ ఉంది, మొత్తం ఈ సినిమాలో అన్నీ కలిపేశాం. చాలా బాగుంది. అన్నిటికన్నా ఎక్కువ నచ్చిందండి, ఇన్ని రోజులుగా పాత సినిమా సాంగ్ డాన్స్ అనేది సూపర్గా వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆ డాన్స్ అన్నది, ఆ సాంగ్స్ అన్నది, మళ్ళీ ఆ డ్రీమ్కి వెళ్ళిపోయారు జనాలు మొత్తం. ఆ ఫ్యాన్స్ మొత్తం వీళ్ళతో చాలా హ్యాపీగా మునిగిపోయారు. సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు శత్రువుకి సమాధానం ఒక్కొక్క డైలాగ్ అదిరిపోయింది. సూపర్గా ఉందండి. ఆయన చెప్పక్కర్లేదు, సూపర్గా ఉందండి. మ్యూజిక్ అయితే అదే అన్నాను, థియేటర్ మొత్తం దద్దర వెళ్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగ్స్ అన్ని సింక్ అవుతున్నాయి అన్నమాట, వాట్ హీస్ డూయింగ్ ఇన్ రియల్ లైఫ్ అన్నమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ లో దానిలో డైలాగ్స్ చాలా స్లే ఇంకా బాగున్నాయి అన్నమాట. దే వర్ షూటింగ్ ఇన్ అ సింగ్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వేరే హీరో సాంగ్స్ కి డాన్స్ చేశారు కదా, డిఫరెంట్ డాన్స్, అది ఎలా అనిపించింది? స్లే అది ఎంత బాగుందంటే ఆ ఏజ్ లో ఎవరంత మంచిగా డాన్స్ వేయలేరు అని అనుకున్నాను, బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. యా, ఏ బాగుంది మూవీలో? కామెడీ ఉందా? యాక్చువల్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉందా? ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంది, అండ్ ఆల్సో a bit inspirational అన్నమాట. Like what he's doing in real life, he's deputy CM in Andhra Pradesh for now. So atla అనేసి నేను I take him as my inspiration. Yes. Thank you. ముస్లిమ్స్ మతం గురించి తీసుకొచ్చి ఒక విలన్ తీసుకొచ్చి కొడతారు అక్కడ. అది మతం కాదు నాయన, ఎవడు తప్పు చేస్తాడో వాడిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ మటుకు ఒక అద్భుతం. అది చాలా బాగా చేశారు, రిచ్ గా చేశారు సినిమా. హరిశంకర్ డైరెక్షన్ లో కొత్తగా వచ్చినట్టుగా ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా. మ్యూజిక్ ఇద్దరు డైరెక్టర్లు చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరిని మించిన ఒకరు, మామూలు జనరల్ గానే వాళ్ళు హైలైట్ చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలో కదా ఫైట్ చేసిన కాకుండా ఇది రియల్ గా చేశారు ఫైట్, చాలా బాగుంది, ఒక అద్భుతం. అందరు చూడొచ్చు. దీంట్లో అన్ని కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది అందరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. గబ్బర్ సింగ్ దానికి సంబంధం లేదు, దానికి అది వేరు ఇది వేరు. గబ్బర్ సింగ్ లాగా తీయాలంటే హరిశంకర్ 12 సంవత్సరాలు లాగే అవసరం లేదు. చాలా బాగా తీశారు, దాన్ని చాలా ఎఫెక్ట్ పెట్టి తీశారు. అందులో విలన్ పాత్ర మామూలుగా లేదు, అతను చాలా బాగా చేశారు. విలన్ బ్రహ్మాండంగా ఉంది ఆ సినిమా. అందరు ఫైట్స్ అనేది సింపుల్ గా తీశారు, న్యాచురల్ గా ఉంది. అంతకుముందు పోలీస్ గెటప్, ఆయన పోలీస్ గెటప్ అంటే మామూలుగా సింహం లాగా వస్తుంది అన్నట్టుగా తీశారు, బాగా చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అంటన్నా ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏం లేదన్న, ఫస్ట్ హాఫ్ బోరింగ్, బట్ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఎలివేషన్ అన్న లుక్ అన్న డాన్స్ లో కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే హరీష్ శంకర్ గారి సినిమాలో ఇంక ఎలాగుంటే మనం ఫిక్స్ కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేవు కాబట్టి సెకండ్ హాఫ్ నచ్చింది. ఒక రొటీన్ వేలోనే కమర్షియల్ మూవీ అన్నమాట. మనకు కొన్ని సీన్స్ రొటీన్ ఉన్నాయి కానీ అనుకున్నా ఆ సీన్స్ లో ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందంటే పక్క కమర్షియల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఆయన రాసుకున్న స్టోరీ కథ అంతా ఫస్ట్ హాఫ్ క్రింజిగా ఆ పేలు రాశి గంతో సీన్స్ కావచ్చు, లేదంటే రావు రమేష్ గారితో సీన్స్ కావచ్చు, చాలా లేజీగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా అనిపిస్తుంది. బట్ ఫ్రీ ఇంటర్వెల్ కూడా చాలా సీరియస్ గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే సీరియస్ గా వెళ్తుంటుంది. మెయిన్ ఏదైనా హైలైట్ గా ఉందంటే డైలాగ్స్ అన్న. ఇప్పుడున్న ఆ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కి కరెక్ట్ గా సూట్ అయ్యే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. కాకపోతే అంటే ఆ సెకండ్ హాఫ్ ఏది ఓవర్గా వెళ్ళకుండా, ఏది సిల్లీగా వెళ్ళకుండా చాలా ఒళ్ళు దగ్గర పెట్టిన హరీష్ శంకర్ తీసాడు. సో నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశాను. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము కానీ బోర్ కొట్టకుండా ఒక ఎలివేషన్ కావచ్చు, లేదంటే సీన్స్ కావచ్చు చాలా బాగా అనిపించింది. ఇంక దేఖలే ఇంకా సాంగ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్ ఆయన డాన్స్ కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ముఖ్యంగా ఓజీ తర్వాత ఆ లుక్స్ ఆ యాటిట్యూడ్ ఎవరో తీసుకురారు అన్న నమ్మి వెళ్ళారు సినిమాకి అందరూ కూడా. బట్ ఓజీకి ఏం మాత్రం తీసిపోకుండా డాన్సులు లుక్స్ అంతే యాటిట్యూడ్ ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం. ఇంకా శ్రీలీల గారి మధ్య అండ్ పవన్ కళ్యాణ్ మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా తొలి ప్రేమ ఆ సాంగ్ ఏదైతే వచ్చిందో నిజంగా సినిమాలో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది సాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా తొలి ప్రేమ బీజేఎం నడుస్తుంటుంది. ఇంకా తమనన్ను ఏదైతే లాస్ట్ 10 days లో తెచ్చారో దాన్ని తెచ్చే బదులు డిఎస్పీని ఉంచేస్తే మంచిది అనిపించింది. చాలా కంగారుగా కొట్టాడు బీజేఎం. కొన్ని చోట్ల ఓకే వర్కౌట్ అయింది కానీ కొన్ని చోట్ల ఏంట్రా ఈ సౌండ్ ఏంట్రా ఈ బాక్స్ అనిపించింది నాకైతే మాత్రం. చాలా రొటీన్గా ఇచ్చాడు బీజేఎం. ఇంకా సినిమాకి చాలా న్యాచురల్గా ఇచ్చాడు ఆ బీజేఎం. అంటే తమన్ మానేసి ఆ డిఎస్పీని ఉంచేస్తే బాగుండే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తమన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సినిమాకి. బట్ హరీష్ శంకర్ మాత్రం చాలా జాగ్రత్త చేసి సెకండ్ హాఫ్ మాత్రం నిలబెట్టాడు. సో అందుకని నాకు 50 యావరేజ్ మూవీ అయిందన్న. సో ఎవరు ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే పక్కాగా నచ్చుతుంది. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఆధార్ ఆడియన్స్ కావచ్చు, ఎవరికైనా సరే హ్యాపీగా ఒకసారి ఎంజాయ్ చేసి రావచ్చు అనే సినిమా. ఇంకేం వస్తుంది? ఓన్లీ ద పవన్ కళ్యాణ్, వన్ స్టాప్ పవన్ కళ్యాణ్ అంతే. ప్రతి సినిమా ప్రతిది ఒకదొక్కరు యూనిక్ అండి. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ చూసి ఎంజాయ్ చేస్తాం మేము. అది ఏ సినిమా అయినా, ఓజీ తీసుకోండి, గబ్బర్ సింగ్ తీసుకోండి, ఈయాటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తీసుకోండి. ఆబ్వియస్ గా మీరు ఆల్రెడీ చూసారు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి అని. అంటే ఆ రోజు ఆ డైలాగ్ ఇక్కడ ఈ సీన్ కి రిసిక్ అవుతుంది. అన్న ఎప్పుడు యూనిఫామ్ వేసినా ఆ కరక్ ఖద్దర్ లో కాకి డ్రెస్ లో కనిపిస్తూ ఉంటది. ఆ పవర్ ఉంటది. ఇట్స్ వండర్ఫుల్ అండి. ఒక్క డైలాగ్ మాత్రం రిమార్కబుల్. అందరూ తొడగొడుతూ ఉంటాం కదా మన అందరం ప్రతి ఫైట్ కి. పవన్ అన్న మేడం మీద చేయేస్తే తొడగొట్టినట్టే. అన్న 3, 4, 5, 6 అనుకో. దానిలో ఏముంది, అది పవన్ కళ్యాణ్ సినిమానే, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమానే. తప్పే ఉంది అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా బోల్డ్ అనుకుంటాను.